రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి అంటే భావన కాదు, 4 కోట్ల ప్రజల భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ తల్లి అంటూ ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగిందన్నారు. డిసెంబర్ 9 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పది కాలాల పాటు గుర్తుపెట్టుకొని పండగ చేసుకునే పర్వదినం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల తల్లి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని, పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, పెద్దలు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని, ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ